భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసి హార్దిక్ పాండ్యాకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ షాక్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ మరో షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదేమిటంటే త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలంటే తన బౌలింగ్ తో సత్తా చాటాల్సి ఉంటుందనే కండిషన్ పెట్టాడట. అయితే అది టీమిండియా తరపున కాదు. అలా కాకుండా డిసెంబర్లో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాల్సి ఉంటుందని సమాచారం. అంటే హార్దిక్ పాండ్యా భారత వన్డే జట్టులో చోటు దక్కాలంటే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో 10 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవుతాడట. గత వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడి టోర్నీ నుంచి సగంలోనే నిష్క్రమించాడు. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక వన్డే సిరీస్ కు కూడా హార్దిక్ దూరమయ్యాడు. దీంతో అతని బౌలింగ్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ టోర్నీ ద్వారా భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేయాలని హార్దిక్ పాండ్యాకు చెప్పినట్టు సమాచారం.